హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మన హైదరాబాద్లో ఇదే లాస్ట్ డే బ్లాగ్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే నేను వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. సో లెట్స్ గెట్. మా లాస్య గారు అలిగారు. తన్వి పాప సే హాయ్. అక్కకి ఏమైంది మమ్మీ? ఏడ్చుందా? ఏమైంది పాప? మన లలిత జ్యువెలరీస్ వారు చెప్పారు కదా, డబ్బులు ఊరికే రావు, చెట్లకు కాసాయా, ఎంతో కష్టపడితే వస్తాయి. అర్థమవుతుందా? డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు, చాలా కష్టపడితే వస్తాయి. ఎస్, చూశారు కదా, ఆవు ఇలా డైలీ వస్తుందన్నమాట. మన ఇంట్లో ఏమన్నా మనం వేయాలనుకుంటే వేయొచ్చు. తను ఆవు ఏవైతే తినగలదో అవైతే తింటుందన్నమాట. బట్ ఆవు అయితే క్యాప్సికమ్ తినలేదు, స్మెల్ చూసేసి వదిలేసిందనమాట. లాస్యకైతే భయమే లేదు అసలు. చూడండి, దాని దగ్గరికి వెళ్తుందనమాట, తనకు వేయాలనే ఆశ. ఓకే, వంకాయలు వేస్తుంటే నేనేస్తామ్మమ్మ అమ్మమ్మ అనుకుంటా జరుపుకుంటుంది. అన్నీ తినింది కానీ ఆవు ఆ క్యాప్సికమ్ అయితే తినలేదన్నమాట. హోప్ ఈ హైదరాబాద్ వ్లాగ్స్ ఇంకా నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ వస్తుందన్నమాట ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను హైదరాబాద్ వ్లాగ్స్. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అండ్ మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా, అన్నీ తినేసి క్యాప్సికమ్ స్మెల్ చూస్తుంది చూడండి. ఆవు తినలేదన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే మాకు చూడండి, అసలు బయట క్లైమేట్ ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు. డ్యూటీకి వెళ్తా, ఒకవేళ నేను బెంగళూరులో అయినా ఇంట్లో ఉన్నా కానీ బయట ఇంత బాగా ఉండదన్నమాట. నేను బయట ఒక 2 రోజులు కూర్చోను యాక్చువల్గా. సో ఇది ఫ్రెండ్స్, ఇది కంటిన్యూ అవుతుంది బ్లాగ్ చూడండి. అమ్మమ్మకు వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి అలా తగిలించి కొంచెం నెయ్యి అలా పడేసి బాగా కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉంటుంది, లాలజరం కారిపోతుంది, స్వర్గంలో తేలినట్టే ఉంటుంది అనమాట. డెఫినెట్గా మీరు కూడా గోంగూర పచ్చడి చేసుకొని తినండి. సామిరంగా ఉంది. ఆహా, గాల్లో తేలినట్టుంది, ఆకాశంలో ఫ్లైట్ ఎక్కి. చాలా అంటే చాలా అద్భుతం. చూడండి ఫ్రెండ్స్, అగు మమ్మీ కోస్తా ఉండు, మళ్ళీ ఇరుగుతుంది. వీడియో తీస్తున్నా, ఉండు. ఇది మా చెట్టు కాయ అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా యమ్మీగా ఉందన్నమాట. నేను కట్ చేస్తున్నాను చూసారా మామిడికాయ. ఇదైతే మా చెట్టు కాయ అన్నమాట. ఇంకా మేము వస్తున్నాం అనేసి ఎవరికి ఇవ్వకుండా ఒక 2 మ్యాంగోస్ ఉంటే అవి పక్కకు పెట్టేశారు మా మమ్మీ. అవి తీసుకొని కట్ చేసి అందరం తల ఒక పీస్ తీసుకొని తింటున్నాము. వాహ్, ఎంత బాగుందో అసలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఈరోజు లాస్ట్ అనమాట. మేమైతే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాము. ఇది మార్నింగ్ అయితే లేవగానే బ్రష్ చేసేసుకొని ఇప్పుడు టీ తాగాలి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మర్చిపోకండి, నాకు టీ కావాలా? టీ ఇచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి ఫేస్ క్రీమ్ కాదు, మేము న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిందనమాట. సో ఈ వేసవిలో చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది. డెఫినెట్గా మీకు ఈ యొక్క ప్రాసెస్ కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. ఓకే, మార్నింగ్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అంటే ఫేస్ అప్లై చేసుకోవాలి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. 20 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాను. ఓకే, చూపిస్తాను అప్పుడు ఎలా ఉందనేది. చూడండి ఫ్రెండ్స్, చపాతీస్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. సండే బ్రేక్ఫాస్ట్. హాయ్,
ఈ విధంగా అయితే నేను చపాతీస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ అయితే ఏమంటారు చపాతీస్ చేస్తుంది, నేనైతే కాల్ చేస్తున్నాను. ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది ఉన్నప్పుడు మనము హెల్ప్ చేసుకుంటూ చేసుకోవాలి, కానీ లేదంటే ఒకరికే బర్డెన్ అయిపోతుంది అన్నమాట. అవి దృష్టిలో పెట్టించుకోండి, పాటించుకోండి. ఓకే, అది ప్రతి ఒక్కరికి తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అలా నడుచుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎంత తీసుకుంటావు కాన్వి? ఏమంట ఏమి ఇష్టం? హ్యాపీ బర్త్డే. హ్యాపీ హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని చెప్పి తన్వి చెప్తుందనమాట. సో ఇది మా టీ స్పాట్ అనమాట. ఇక్కడే కూర్చుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏది మమ్మీ హ్యాపీ మదర్స్ డే చెప్పు. హ్యాపీ మదర్స్ డే. ఇటు చూసి చెప్పాలా? హ్యాపీ బర్త్డే. పెప్సీ తింటున్న కృపా గారు, అవంతి గారు. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. తన్వి పాప ఏది? పెప్సీ తీసుకొని జంపా. తన్వి పాప ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి మమ్మీ? చెప్పు. నోట్లేమో ఉంది. టెంపుల్కి వెళ్తున్నావా?